ఈవినింగ్ ఒక వ్యక్తి ఒక లెటరు రాశారు ఇద్దరు వ్యక్తుల మీద. అది పూర్తి చదువుతూ విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. నా పేరు వై చెన్నకేశ్వరరెడ్డి, ఒక సామాజిక కార్యకర్త. గౌరవనీయులైన అధికారి, జిల్లా కలెక్టర్ ఆర్ పోలీస్ కమిషనర్ గారికి, నల్గొండ జిల్లా. విషయం: సునందారెడ్డి మరియు నాగసేనారెడ్డి అనే వ్యక్తులు ప్రజలను మరియు వ్యవస్థలను మోసం చేస్తున్న తీరుపై ఫిర్యాదు, విచారణ కోరుతూ విన్నపం. అంటే ఇది మనకు అర్థమయ్యేది ఏంటంటే, ఏమాత్రము అవగాహన లేని వ్యక్తికి రాసినటువంటి వ్యక్తి. అంటే సిటీలో కమిషనర్ ఉంటాడు, జిల్లాలో కమిషనర్ ఉండడు. ఈ హాఫ్ నాలెడ్జ్ గారు రాసినట్లుగానే నేను భావిస్తున్నాను. కలెక్టర్ ఈజ్ ఓకే, పోలీస్ కమిషనర్ అనేవాళ్ళు నల్గొండలో ఉండరు. డిఎస్పీ ఉంటాడు, ఎస్పీ ఉంటాడు. ఆ మాత్రం కూడా విజ్ఞానం లేకుండా రాసిన వ్యక్తులకి హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే మేధావి కదా ఆయన పేరు. ఇక్కడ వీరిద్దరి మీదనే ఎందుకు ఇచ్చారంటే, ఈ వ్యక్తులు ఒక ఆయన అంతర్జాతీయ పర్యావరణవేత్త, ఒక ఆయనేమో చాలా ఈ వ్యవస్థను కనిపెట్టిన వ్యక్తి ఒక ఆయన. వాళ్ళిద్దరి పరిచయం మీకు చాలామందికి తెలిసే ఉంటుంది. ప్రపంచ పర్యావరణవేత్త అని చెప్తూ ఉంటాం. అదేవిధంగా వారి యొక్క మంచి గుణాల గురించి చెప్తాం, చెడు గుణాలను చెప్పడం భావ్యం కాదు. ఇక నెక్స్ట్, ఆర్య నేను సుభాష్ చంద్రబోస్ ఫౌండేషన్. అంటే ఆయన పేరు సుభాష్ చంద్రబోస్ ఫౌండేషన్ ఏమో. ఈ లేఖ ద్వారా మీ దృష్టికి ఒక ముఖ్యమైన సామాజిక అంశాన్ని తీసుకొని వస్తూ ఉన్నాను. సునందారెడ్డి మరియు నాగసేనారెడ్డి అనే వ్యక్తులు ప్రజా ప్యాక్షన్ మరియు ఇతర మార్గాలతో ప్రజలను మభ్యపెడుతూ తప్పుదో పట్టిస్తూ ఉన్నారు. అంటే ఇది పూర్తి విశ్లేషణ చేసినట్లయితే బాగుండేది. సుభాష్ చంద్రబోస్ అనే ఫౌండేషన్ వ్యక్తి వీళ్ళిద్దరినీ ఎందుకు టార్గెట్ చేసాడో తెలియదు. కానీ సునందారెడ్డి అనేటువంటి వ్యక్తి ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా దుబాయ్, కువైట్, అమెరికా, రష్యా, లండన్, మిజోరాం అన్ని జిల్లాలు, అన్ని రాష్ట్రాలు, అన్ని దేశాలు తిరిగి పర్యావరణ మీద అధ్యయనం చేస్తూ చాలా బ్రహ్మాండమైన వ్యక్తిగా మేము భావిస్తాం. ఇక నాగసేనారెడ్డి అని అంటే చిన్న పిల్లలను పెంచుకుంటూ, అదేవిధంగా ఒక సర్వీస్ చేస్తూ పానకాలు అనేటువంటి నల్గొండలో చేస్తూ ఉంటాడు. కాబట్టి వీళ్ళిద్దరు కూడా అద్భుతమైన వ్యక్తులు, గొప్ప వ్యక్తులు, అందరికీ సేవ చేసేటువంటి వాళ్ళు. ఈ విధంగా వాళ్ళను చూస్తున్నాం మనం. ఇక వీరు చేస్తున్న దొంగ నాటకాలు మరియు అక్రమ ప్రవర్తన వల్ల సామాన్య ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. సామాన్య ప్రజలు ఎవరు ఇబ్బంది పడుతున్నారంటే, వాళ్ళ యొక్క దొంగ నాటకాలు ఏంటంటే, ఇక్కడ విరాళాలు అనేది మాకు తప్ప వేరే వాళ్ళకి ఇవ్వద్దని చెప్తారేమని నాకు అనుమానం. అయితే దొంగ నాటకాలు అంటే ఏం నాటకాలు ఆడతారంటే, పక్కవాడికి ఇవ్వద్దు, అంతా నాకే ఇవ్వు, లేదా పక్కవానికి ఇచ్చేది నాకే ఇవ్వి, మోసం చేయాలనే గుణాలు ఇద్దరిలో మెండుగా ఉన్నాయి. అట్లా చేస్తున్నారు. వాళ్ళకు తోడు కొంతమంది వ్యక్తులు ఉన్నారు, వాళ్ళ గురించి కూడా రాస్తే బాగుంటుంది. అదేవిధంగా సామాన్య ప్రజలు ఇబ్బందులకు గురి అవుతున్నారు. సామాన్య ప్రజలు ఎవరు ఇబ్బందులు పడుతున్నారో తెలియదు. అది కూడా కరెక్ట్గా చెప్తే, సామాన్య ప్రజలు అంటే ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అని చెప్పుకొని 3 అక్షరాలు గల వాళ్ళే ప్రజలని నేను భావిస్తున్నాను. అదేవిధంగా ఇటీవల సాగర్ సిమెంట్లో ఒక వ్యక్తి, హెచ్ఆర్ మేనేజర్ గారు, ఈ యొక్క ఫౌండేషన్ అనేటువంటి వ్యక్తి ఫోన్ చేసి, మీరు ఎవరికైనా ఇలాంటి వాళ్లకు మనీ ఇచ్చినట్లయితే నేను ఎన్జిటిలో కేసేస్తా, అది చేస్తా, ఇది చేస్తా అని చెప్పాడు. అప్పుడు ఆయన, ఒక హెచ్ఆర్ మేనేజర్ గారు నాకు అడిగాడు, ఏంటి ఇలా ఫోన్ చేశాడంటే, గతంలో కూడా చాలాసార్లు ఆయన నీటిపారుదల రంగంలో కేసీఆర్
కాళేశ్వరంలో పిల్ల కాలువలకు మీటింగ్కి వెళ్తే అదని చెప్పారు. సిఈ గారినే భయపడించినటువంటి వ్యక్తి చాలా అద్భుతమైన వ్యక్తిగా నేను చెప్పాను. ఇంకొక మాట అడిగాడు, ఏంటి ఇదంతా దీనికి కూడా ఇంత చెప్పాలనా అంటే, అవునండి, సౌత్రన్ రీజన్లో ఎక్కడ ఉండేది మెడ్రాస్లో ఉంటుంది. అక్కడ పోవడానికి రావడానికి కూడా డబ్బులు ఉండక ఇక్కడ ఎలా లైన్ కట్టారో మీరు ఆ లైన్ కట్టే వ్యక్తిలో అతను కూడా ఒకడు. కానీ అతను బెదిరించి మీ దగ్గర నుంచి ఏదో చేయాలని తాపత్రయం తప్ప వేరేది కాదు. అదేవిధంగా మా జిల్లాలో పులివెందుల్లో రాజకీయ నాయకుల మైండ్స్లో మేము ఎందుకు ఇవ్వాలరా డబ్బులు అన్నారు. వాళ్ళు ఇవ్వలేదు. ఇవ్వకపోతే అదే పద్ధతిలో ఈయన మాట్లాడడం జరిగింది. ఇక చట్టాన్ని మరియు న్యాయస్థానములను సైతం గౌరవించకుండా తమ స్వార్థ ప్రయోజనం కోసం వీరు సాగిస్తున్న ఈ చర్యలు సమాజానికి హానికరం. ఏం చట్టమైంది? న్యాయస్థానాలు వీళ్ళ మీద ఏమైనా చర్య తీసుకోవాలని చెప్పిందా? మరి వారి సమాజానికి హానికరం అంటే, సమాజానికి హానికరము అని అంటే సమాజంలో వీళ్ళు దొంగతనం చేయడం కానీ లేదా వేరే ఏమైనా పనులు చేస్తే సమాజానికి హానికరం. అంటే అవేర్నెస్లో అబద్ధాలు చెప్తే ప్రాబ్లం. వీళ్ళు చెప్పేది ఏం చెప్తారు? కంపెనీ యాజమాన్యానికి లేదా డిపార్ట్మెంట్లకు ఏదో చెప్పి ఉండొచ్చు. అలాంటి వాళ్ళు తమ స్వార్థం కోసము ఉండవచ్చు. కానీ వీళ్ళు అన్యాయంగా ఎవరికి ప్రజలకు చేసిండరు అనేది గమనిద్దాం. ఇలాంటి వ్యక్తులు చట్టం ముందు శిక్షించడం తప్పదని నేను నమ్ముతున్నాను. కరెక్ట్. కావున ఈ వ్యక్తులపై సమగ్ర విచారణ జరిపి తగిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మిమ్మల్ని కోరుచున్నాం. వీరు చేస్తున్న అక్రమాలకు సంబంధించిన మరిన్ని వివరములు అవసరమైతే సమర్పించుతానని నేను సిద్ధంగా ఉన్నానని కోరుతున్నాను. ముఖ్యంగా ఈ వ్యక్తులు పెద్ద మహానుభావులు, దేశంలోనే తోఫులు ఇద్దరు. ఇద్దరు అడ్వకేట్లు, ఒకరిని మించిన ఒక అడ్వకేట్లు. ఢిల్లీ, కలకత్తా ఫ్లైట్లో పోయి వాదిస్తూ, ఒక ఆయనేమో బీఆర్ఎస్కు అడ్వైజరు, ఇంకొక ఆయనేమో హైదరాబాద్లో అన్ని కోట్లు తిరుగుతూ దేశ సేవ, రాష్ట్ర సేవ, అన్ని సేవలు చేస్తుంటాడు. పేద ప్రజలకు మైండ్స్లో ఇబ్బందులు వచ్చినా లేదా ఇంకోటి జరిగినా కేసులు ఫైల్ చేస్తూ మెడ్రాస్లో చేస్తూ ఆయన యొక్క ఔన్నత్యాన్ని, పేద ప్రజల యొక్క క్షేమాన్ని చేస్తూ ఉంటాడు. ఇక్కడ వాళ్ళు ఫస్ట్ విన్నింగ్ 17 వరకు జరిగింది. కొన్నాళ్ళు వారి యొక్క కొన్నాళ్ళు మానుకొని ఉన్నారు. ఇప్పుడు సెకండ్ విన్నింగ్ స్టార్ట్ చేశారు. వారికి లెఫ్ట్ రైట్ అని ఇద్దరు ఉంటారు. వాళ్ళ ద్వారా చేసేటువంటి వాళ్ళు ఇప్పుడు సెకండ్ విన్నింగ్ స్టార్ట్ చేశారు. ఆంధ్ర, తెలంగాణలో ఏ విధంగా చేసేదని గతంలో తెలియదు. ఈ లెటర్ రాసిన ఆయనకు తెలియదు. ఈ ఇద్దరు కూడా, ఒక ఆయనేమో బ్యాగ్ వేసుకొని ప్రపంచంలో ఒక ఎక్కడ ఉన్నా వెళ్తాడు. ఇంకొక ఆయనేమో పానకాలు, నల్గొండలో చిన్నపిల్లలను, ఆడపిల్లలను పెంచి పోషించు ప్రజాసేవ, దేశ సేవ, రాష్ట్ర సేవ చేస్తూ వారికి ఇంటింటికి వెళ్ళి బియ్యము, పప్పులు, బెల్లము అన్నీ తెచ్చేసి వాళ్ళను ఒక ఫ్యామిలీ మెంబర్స్గా పెంచి పోషించి చదివించి పెళ్ళిళ్ళు చేస్తూ ఉంటాడు. ఆ పెళ్ళిళ్ళల్లో ఈయన అందరి దగ్గర అడకొచ్చి బిర్యానీలు, చికెన్లు, మటన్లు పెడుతూ వచ్చిన వాళ్లకు తృప్తి చేస్తూ ఉంటాడు ఒక ఆయన. ఇది ఆయనకు రెగ్యులర్ కస్టమర్స్ ఉన్నారు. విరాళాలు ఇచ్చేటువంటి, డొనేషన్ ఇచ్చేటువంటి వాళ్ళు. కాబట్టి వాళ్ళు ఆ విధంగా ఇద్దరు కూడా బ్రహ్మాండంగా బతికిపోతూ ఉన్నారు. ఎలాంటి పని చేయకుండా వీరు ఖాళీ బ్యాగ్లో బట్టలు వేసుకుని దాంట్లో నీళ్ళ బాటిల్ పెట్టుకొని అక్కడ మీటింగ్లో అక్కడ జేసీ కానీ కలెక్టర్ కానీ వదిలేసినటువంటి బాదం పప్పు, ఇంకొక పప్పు, ఈ పప్పు తీసుకొని అందులో వేసుకొని, అదేవిధంగా
బ్యానర్ కట్టినటువంటి పర్యావరణ ప్రభావాల యొక్క దారి అని చేసిన అవి తీసుకొని రైళ్ళలో కిందేసుకొని రైలు సీట్ల కింద పండుకొని దేశ సేవ చేస్తున్న ఇద్దరికి కూడా వాట్సాప్. ఇవన్నీ కూడా చెప్పినటువంటి వ్యక్తి కూడా చాలా ప్రజాసేవ చేస్తున్నట్టు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఫౌండేషన్ అంటే ప్రజల కోసం అహర్నిశలు పనిచేస్తున్న వ్యక్తిగానే మనం భావిస్తూ ఉన్నాం. కేవలం ఒకరినొకరిని పోటీపడి ముందంజలో ఉన్నటువంటి ఈ ముగ్గురిని కూడా మేము దేవతలు ఆశీర్వదించి వీరికి 3 పువ్వులు 6 కాళ్ళు ఏం పని చేయకుండా నెలకు కోట్లు లక్షలు డబ్బులు వచ్చే మార్గాన్ని ప్రసాదించమని చెప్పి దేవుణ్ణి కోరుతున్నాం. అదేవిధంగా పారిశ్రామికవేత్తలకు కూడా కోరుతూ ఈ ముగ్గురికి కూడా ఒక్కొక్కరికి నెలకు ₹1,00,000 జీతం ఇస్తే బాగుంటుందేమని మేము కోరుతున్నాం. నమస్తే, నా పేరు వై చెన్నకేశ్వరరెడ్డి, సామాజిక కార్యకర్తను. మమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టడం జరిగింది. ఈ మూడో వ్యక్తి ఫౌండేషన్ అనే వ్యక్తి ఏ విధంగా చేస్తాడు అనేది రన్నింగ్ కామెంటరీ మనం చెప్పడం, ఎందుకంటే చిన్న వయస్సు వాళ్ళిద్దరి గురించి నేను అధ్యయనం చేసిన కాబట్టి నాకు ఐడియా ఉంది. అందరికీ కూడా డబ్బులు వాళ్ళ అకౌంట్లో వేసుకొని నమలడం వారి యొక్క లక్ష్యం. థ్యాంక్ యూ వెరీ మచ్.